ఉత్తరప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెను బీభత్సం కారణంగా ఒక్కరోజు 111 మంది ప్రాణాలు కోల్పోయారు. క్యూములోనింబస్ ప్రభావంతో వడగళ్ల వాన యూపీని ఎత్తికుదేసింది. ఇళ్లన్నీ అట్టముక్కలా ఎగిరిపోయాయి. వందలాది చెట్లు నేలకూలాయి, కరెంటు పోల్స్ నేలకొరిగాయి. యూపీలో చాలా చోట్ల అంధకారం అలుముకుంది. ఉత్తరప్రదేశ్లో తీవ్ర గాలి దుమారం, భారీ వర్షాలు ఎంత బీభత్సం సృష్టించాయో గాల్లో ఎగిరిపోతున్న ఈ వ్యక్తే నిదర్శనం. బరేలీ జిల్లాలో జరిగింది ఈ ఘటన. గాలి దుమారం రావడంతో ఆ వ్యక్తి ఓ షెడ్డును పట్టుకుని నిలబడ్డాడు. అయితే గాలి తీవ్రతకు షెడ్డుతో సహా ఎగిరిపడ్డాడు. 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంటే పెద్ద పెద్ద వటవృక్షాలు కూకటి వేళ్లతో పెకిలించుకుని కూలిపోయాయి. ఇళ్లు అట్టముక్కల్లా ఎగిరిపోయాయి. ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం. కరెంటు స్తంభాలు చూస్తుంటే నేలకు ఒరిగాయి. రాళ్లవాన, చండ ప్రచండ వేగంతో గాలి యూపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రకృతి వైపరీత్యానికి రాష్ట్ర వ్యాప్తంగా 111 మందికి పైగా మృతి చెందారు. 26 జిల్లాల్లో డెత్ టోల్ నమోదైంది. 72 మంది గాయపడ్డారు. అనేక చోట్ల చెట్లు కూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మూగజీవాలు మరణించాయి. అకాల వర్షాలు, ఉరుములు మెరుపుల కారణంగా జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా సహాయం అందేలా చూడాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రయాగ్రాజ్, భదోహి, సోన్భద్ర, ఫతేపూర్ తదితర జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు వందల సంఖ్యలో కూలిపోయాయి. సాధారణంగా మే నెలలో ఉత్తర భారతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలా చోట్ల యావరేజ్ టెంపరేచర్ 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఆ సమయంలో భూ ఉపరితలంపై ఉండే గాలి విపరీతంగా వేడెక్కుతుంది. అది వేగంగా కదులుతూ ఇతర దిశల నుంచి తడిగాలిని లాగేసుకుంటుంది. ఈ రెండూ కలిసి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరినప్పుడు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశమంతా విస్తరిస్తాయి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే భారీ వర్షం, వడగళ్లు, పిడుగులు పడతాయి. ఇప్పుడు యూపీలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.